లోకల్ ఎమ్మెల్యేకి ఎవరు ఇస్తే బాగుంటుంది? టీడీపీ అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి ఎవరు ఇస్తే బాగుంటుంది? టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు కదండి. చంద్రబాబు నాయుడు వచ్చే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడే కావాలండి? చంద్రబాబు నాయుడు రావాలంటే ఎన్టీ రామారావు తెలుగంగా అది రిజర్వాయర్లు తెచ్చినాడా ఎన్ని రాష్ట్రాలు వస్తుండయి దాని గుండా వస్తున్నాయి. మనం ఈరోజు అన్నం తింటున్నామంటే ఆయన వల్లనే కదా 3 పూట్ల అన్నం తినేది. ఆ రోజు 6 అన్నం కూర అన్నం అదెల్లా తింటున్నాం. ఎవరో దొంగొడ్డళ్ళు వచ్చి సంవత్సరానికి వచ్చి బిచ్చం వేస్తుంటాము. ఈనాడు బిచ్చగాడు లేడు. మనము ఒకరికి రైతులము అన్నదాత అనేది ఎక్కడ చూసి అన్నం పెడుతున్నారు. ఎవరి వల్ల పెడుతున్నారు అన్నం? రామారావు తెలుగుదేశం ప్రభుత్వం వల్ల పెడుతున్నాం. ఇక్కడ లోకల్లో మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉందండి? లోకల్లో మాకు గుడ్డ రాజశేఖర రెడ్డి వచ్చాడు. మాది శ్రీశైలం నియోజకవర్గం. కానీ ప్లస్ ఆయన ఇచ్చే హామీలు కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఆయనకున్నంత ఎక్స్పీరియన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. కంపల్సరీగా ఈసారి చంద్రబాబు వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఏపీలో నుంచి సీఎం చంద్రబాబు నాయుడు సార్ ఖచ్చితంగా సార్ 100% సార్. ఎందుకు చంద్రబాబు నాయుడు? అవును సార్, చంద్రబాబు సార్ వైఎస్ఆర్ జగన్ గవర్నమెంట్లో పెద్దగా అభివృద్ధి లేదు సార్. అందు కారణం వల్ల వెనకబడిపోయింది పూర్తిగా. ప్రాజెక్టులు లేవు, ఏమీ లేవు. డబ్బు ఇస్తే ఏం కనపడదు సార్. ఇది ఆల్రెడీ మన రవి గారు అంటుండగా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను, నంద్యాలకు ఆల్రెడీ సీసీ రోడ్లు వేసాను, పార్కులు చేశానని చెప్పి ఏమి ఇస్తా సార్? తప్ప సార్ ఏమీ వేయలేదు సార్. చంద్రబాబు గవర్నమెంట్ రోడ్డు తప్ప వైఎస్ గవర్నమెంట్ ఏం వేసింది ఏమీ లేదు. కేవలం డబ్బు ఇచ్చి ఇస్తున్నాడు తప్ప ఏం అభివృద్ధి కనపడలేదు సార్. అభివృద్ధి ఏమీ లేదు. మా టైలర్లకు కూడా డబ్బులు రావలేదు సార్. టైలర్ డబ్బులు ఇస్తా అని చెప్పి మాకు షాపులు పెడితే కూడా చెప్పారు మాకు, మీకు కారు ఉండకూడదు, మీకు ఫ్లాట్స్ సెంటు స్థలం ఉండకూడదు అంటే ఆ సెంటు స్థలం నేను ఉండరు సార్. ఈ కాలము అందరూ సౌకర్యాలే ఉన్నారు. దాన్ని బట్టి డబ్బులు 10,000 ఇస్తాను ఇవ్వాలి. ఒకసారి ఇచ్చారు, ఇవ్వలేదు. మీరు ఏమని చెప్పినారు? టైలర్ స్టే ఉండే వరకు 10,000 ఇస్తాను, ఖచ్చితంగా ఇచ్చి తీరాలా. ఉన్నా లేకపోయినా మీకు సంబంధం లేదు. అది ఇచ్చి తీరితే సంతోషం సార్. మాకు ఒకసారి కూడా రాలేదు సార్. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడే కావాలి? ఎందుకంటే పాలన ఎలా చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ లోకల్ ఎవరు కావాలి? లోకల్ అంటే ఎస్ఎన్బి ఫరూక్ గారు వస్తే బాగుంటుంది. ఫరూక్ గారు ఏం చెప్తావు? ఎవరు వచ్చినా కానీ నేను ఎత్తలేము. మమ్మల్ని ఎవరు వచ్చినా ఎవరైనా ఏం ఆదుకునేది లేదు. మా మీదే ఎత్తున్నారు, ప్రజల మీదే. ఎవరు వచ్చినా ప్రజల మీదే కదా వేసేది. ఇప్పుడు ఇద్దరిని చూసాము, అన్ని ఇస్తారు పథకాలు. ఎందుకు ఇయ్యారు? ఇస్తున్నారు, రిటర్న్ మళ్ళీ పెంచుతలే అన్ని వస్తువులు. అది వేయడం ఎందుకు, ఇది పెంచడం ఎందుకు? మరి ఇక్కడ లోకల్లో మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? ప్రజలకు ఇవాళ మార్పు రేపు ఉండదు. ఎవరు వేస్తారని మనకు తెలుసా గ్యారంటీ. నీకెవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నేను ఒక్కదాన్ని కొట్టేస్తే నాకు ఏమైనా గెలుస్తాడా ఆయన? ఏదైనా ఒక్క మంచి వస్తే ఏదైనా బాగుంటుంది. ఎవరికైనా కానీ మంచి వస్తే ఎవరైనా మంచి చేస్తే ఎవరికైనా కానీ అనుకుంటారు.